తాడిపత్రి మళ్ళీ తన్నుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంల మధ్యన ఘర్షణ వాతావరణం పీక్ స్టేజ్కి చేరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో హైదరాబాద్ అన్నారు, లేకపోతే బెంగళూరు అన్నారు. ఆయన తాడిపత్రికి రావడంతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకుడు రఫీని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చితకబాదారు. వైసీపీ నాయకుడు మురళి ఇంటి మీద తెలుగుదేశం శ్రేణులు దాడి చేశారు. మురళి ఇంట్లో ఫర్నిచరు, వాహనాలు ధ్వంసం చేశారు. ఇదేంటంటే కేతిరెడ్డి వచ్చిన తర్వాతన కూడా కేతిరెడ్డి ఎదురుగుండానే మిమ్మల్ని దెబ్బతీసాం అని చూపించడం. ఎందుకంటే కేతిరెడ్డి అప్పట్లో ప్రకటించింది గుర్తుంది కదా, అధికారంలో ఉన్నా లేకపోయినా సరే రుచి చూపెడతాను నా దెబ్బ ఏంటో అన్నటువంటిది. ఇప్పుడు కేతిరెడ్డికి తమ దెబ్బ చూపెట్టేటటువంటి ప్రయత్నం జేసీ వర్గం చేసింది. అందుకనే కేతిరెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టాకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రఫీని చితకబాదడంతో పాటుగా మురళి ఇంటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, వాహనాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి.